దేవాతి దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి అత్యంత ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు అంటే మనందరికీ జ్ఞాపకం వచ్చేది ఇస్కరియోతు యూదా. అత్యంత సన్నిహితుడుగా నటిస్తూ అత్యంత సన్నిహితమైన బృందంలో ఆయన 12 మంది శిష్యులలో ఎంపిక చేయబడిన ఇస్కరియోతు యూదా అత్యంత ద్రోహ కార్యాన్ని యేసయ్యకు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా యేసయ్యను ఒక ముద్దు పెట్టి అప్పగించబోతున్నాడని ఆయనకు ముందే తెలుసు. అయితే యేసయ్య ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించడానికి వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదాను ఏమని సంబోధించారో మత్తయి సువార్త 26వ అధ్యాయము 49-50 వచనాల్లో ఆ మాట ఉంటుంది. ఒకసారి చూడండి. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయుమని ఆయనతో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రేమలో మార్పు లేదు, పిలుపులో మార్పు లేదు, వైఖరిలో మార్పు లేదు. మనమైంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థానంలో ఇంకెవ్వరున్నా చాలా కోపం రావాలి, చాలా ఆవేశం రావాలి. ఇంత భయంకరమైన వ్యక్తివా నువ్వు? ఇంత అన్యాయం చేయడానికి నువ్వు ఒడిగడుతున్నావా? ఇంత అక్రమం చేస్తున్నావా అని మరొక విధంగా ఒకవేళ ఇస్కరియోతు యూదాతో మాట్లాడి ఉండేవారమేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, జీసస్ కాల్డ్ హిమ్ యాజ్ ఫ్రెండ్. యూదా ఇస్కరియోతును యేసయ్య ఏమని పిలుస్తూ ఉన్నారండి? చెలికాడా. అంటే అర్థం ఏంటంటే, నీ పట్ల నా ప్రేమ మారలేదయ్యా. నేను అనుకుంటాను దట్ వాస్ అ లాస్ట్ ఛాన్స్ దట్ గాడ్ గేవ్ జూడాస్ ఇస్కరియోట్. ఇస్కరియోతు యూదాకు ఆ భయంకరమైన సమయంలో కూడా యేసయ్య ఒక అవకాశం ఇచ్చారు. ఏమనంటే, నా ప్రేమ ఇంకా ఉంది, నువ్వు మారడానికి నేను కోరుకుంటున్నా. ఐ వాంట్ మై లవ్ ఫర్ యూ ఇస్ స్టిల్ ద సేమ్. నా ప్రేమ నీ పట్ల ఇంకా మార్పు లేనిది అని రుజువు చేయడానికేనేమో యేసుక్రీస్తు ప్రభువారు అంత ప్రేమగా ఆయన పిలిచినట్లుగా మనం గమనించగలం.